సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎక్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ బోయింగ్ ఫ్లైట్స్ అనేవి సేఫ్ కాదు అంటున్నారు. సో ఎందుకంటే పోయిన సంవత్సరంలో 2 సార్లు సాంకేతిక లోపాలు మనం చూసాము. అలాగే ఒకసారి అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా జరిగింది. సో ఈ బోయింగ్ విమానాలు ఎంతవరకు సేఫ్ అంటారు? బోయింగ్ బోయింగ్ విమానాలు ఒక ఎత్తైతే బట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని ఆపరేట్ చేస్తున్నోళ్ళు ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లాస్ట్ ఒక 10-20 ఇయర్స్ లో కూడా మీరు డేటా తీసుకుంటే యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగినాయి ఎక్కడేంటండి, ఎయిర్ ఇండియా జరిగింది, ఇండియన్ ఎయిర్లైన్స్, అలయన్స్, ప్రైవేట్. ఈ అంతకుముందు మొన్నటి వరకు ఎయిర్ ఇండియా కూడా ఎవరి దగ్గర ఉంది? పబ్లిక్ సెక్టర్, సపరేట్ గవర్నమెంట్ ఎంటిటీ అన్నమాట. ఫస్ట్ స్టార్ట్ చేసింది టాటా కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసింది సపరేట్ గా, మళ్ళీ పబ్లిక్ సెక్టర్ గా. ఆ తర్వాత రీసెంట్ గా లాస్ట్ ఇయర్ టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. కానీ మీరు అన్ని యాక్సిడెంట్స్ మీరు చూసుకుంటే ఎక్కువ యాక్సిడెంట్ అన్ని ఎయిర్ ఇండియాది, ఇండియన్ ఎయిర్లైన్స్. మీరు క్యాలికట్ లో తీసుకున్న, మ్యాంగ్లూర్ లో తీసుకున్న, ఓవర్ రన్, వెదర్ కండిషన్స్ అండ్ డిఫరెంట్ యాక్సిడెంట్ లో మీరు చూసుకున్నా కానీ ఎయిర్ ఇండియా 855 1978 లో, ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండియా 605 1990 లో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో జరిగింది. ఇది పైలట్ ఎర్రర్ అన్నారు. అట్లానే మెకానికల్ ఫెయిల్యూర్ వచ్చేసరికి ఎయిర్ ఇండియా 6412 2000 లో అక్కడ కూడా పాట్నాలో జరిగింది. అట్లానే ఎయిర్ ఇండియా 812 2010 మ్యాంగ్లూర్ లో ఆ రన్వే ఓవర్ రన్ అయ్యి టోటల్ గా చాలా మంది అందరూ చనిపోవడం జరిగింది అనమాట. అట్లనే ఎయిర్ ఇండియా 1344 2020 లో క్యాలికట్ లో, కోజికోడ్ లో కూడా ఏంటంటే హెవీ రెయిన్ ఉంది, టెయిల్ విండ్స్ ఉన్నాయి. అప్పుడు కూడా ఏంటంటే అది టేబుల్ టాప్ రన్వే అవడం వలన, దానికి కూడా ఏంటంటే ఓవర్ రన్ వలన, వెదర్ కండిషన్స్ వలన యాక్సిడెంట్ అనేది జరిగింది. అట్లనే ఎయిర్ ఇండియా 182 బాంబు ప్లాంటెడ్ ఇన్ ఖాళిస్తాన్ బై కాలేజ్ 1985. అంటే ఇది విధంగా మనం చూసుకుంటే ఏంటంటే దేర్ ఈజ్ సమ్ లాక్సిటీ అనిపిస్తుంది యాక్చువల్ గా. ఒక విధంగా పార్ట్ బోయింగ్ అవ్వచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే ఆపరేటర్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఆధారపడి ఉంటుంది. హౌ మచ్ SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దే బీన్ ఫాలోయింగ్, మెటిక్యులస్లీ ఫాలోయింగ్ ఆర్ నాట్. దీస్ ఆల్సో పారామీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను ఇందాక కూడా చెప్పినట్టుగా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ లాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటిల్లో రికరెన్స్ ఆఫ్ ది, ఇప్పుడు ఏంటంటే రికరెన్స్ ఆఫ్ ది మెయింటెనెన్స్ అనేది సేమ్ స్నాక్స్ కంటిన్యూ అవుతుంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం. ఇందులో కూడా ఈ సిచ్యువేషన్ లో కూడా నాకు తెలిసినంత వరకు దేర్ వాజ్ ఏ ప్రాబ్లం. ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అందుట్లో కూడా ఏసీ సరిగా పనిచేయట్లేదని, అట్లానే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ లోన సరిగా పనిచేయట్లేదని నేను వినటం జరిగింది. అంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ ఆల్సో. అందుకనే మీకు వన్ ఆఫ్ ది రీజన్ నేను చెప్పినప్పుడు కూడా ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ ప్రాబ్లం కూడా అయితే అయ్యిండొచ్చు అని చెప్పింది. ఇవన్నీ ఏంటంటే వీ కెనాట్ టోటల్లీ అవుట్ రైట్. ఎప్పుడైనా కానీ ఇనిషియల్ గా మనం చేసుకున్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని దాన్ని నెమ్మదిగా కంక్లూజన్ తీసుకొచ్చేసి టార్గెట్ ఫైనల్ గా కంక్లూషన్ కి రావాలన్నమాట. ఆ విధంగా నేను ఈ పాయింట్స్ అన్ని నేను చెప్పడం జరిగింది అన్నమాట. రైట్ సార్. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫ్లై అయ్యే ముందు అసలు ఎలాంటి చెక్ లిస్ట్ ఉంటుంది? చెక్ లిస్ట్ అనేది ఇప్పుడు డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి డిఫరెంట్ చెక్ లిస్ట్ ఉంటుంది. అది అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ మొదలు స్టార్ట్ అవడం, పుష్ బ్యాక్ కార్డ్ నుంచి పైలట్ అండ్ ఫస్ట్ ఫ్లైట్ ఆఫీసర్ దే విల్ హ్యావ్ ద చెక్ లిస్ట్. 1 by 1 చేసుకుంటా వాళ్ళు చేశారా లేదా టిక్ మార్క్ చేసుకుంటూ పోతూ ఉంటారు అన్నమాట. అంటిల్ లెవెల్ ఫ్లైట్ వచ్చే వరకు కూడా కొన్ని చెక్ లిస్ట్, కొంత టైం బౌండ్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ చేయాలి. అన్ని ఎయిర్ క్రాఫ్ట్ కి ఈక్వల్ గా ఉండదు. ఎందుకంటే ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ టెక్నాలజీ అడాప్టెడ్ ఫర్ ఈచ్ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ డిఫరెంట్ అనమాట. అంటే ఎయిర్ క్రాఫ్ట్ మట్టి ఇప్పుడు మారుతికి ఉన్న మెయింటెనెన్స్ టాటాకు ఉండకపోవచ్చు, టాటాకు ఉన్న మెయింటెనెన్స్ ఉండకపోవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ద సిరీస్ అండ్ డిపెండింగ్ ఆన్ ద బోయింగా లేకపోతే ఎయిర్ బస్ అనే దాన్ని బట్టి కూడా ఈ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ అనేది ఇట్ ఈస్ అడాప్టెడ్ బై ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. దాన్ని ఈ విధంగా చేస్తే, అందుకనే మీరు గమనించారో లేదో, బోయింగ్ కంపెనీ నుంచి కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక టీం కూడా రావడం జరిగింది ఇప్పుడు. సో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇప్పుడు బ్లాక్ బాక్స్ కూడా దొరికింది కాబట్టి ఇంకా 1-2 డేస్ లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉందంటారా?
ప్రమాదానికి గల కారణాలు? యాక్చువల్‌గా ఇట్ విల్ టేక్ టైమ్. యాక్చువల్‌గా బ్లాక్ బాక్స్ ఆ పారామీటర్స్ అనేది ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలా. ఇది రెడీమేడ్ కాదు ఇది. ఇట్ మే టేక్ 3 మంత్స్ వాట్ ఐ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. 3 మంత్స్. మిగతాయి తెలుసు. మిగతాయి పారామీటర్స్ చాలా ఈజీ. మిగతాయి వాయిస్ రికార్డర్స్ గానీ, ఏటీసీ రికార్డర్ గానీ మిగతాయి తెలుసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎఫ్‌డిఆర్ అనేది ఇట్ విల్ టేక్ అట్‌లీస్ట్ ఒక 2, 3 మంత్స్ అయితే డెఫినిట్‌గా పడుతుందన్నమాట. యాక్చువల్‌గా ఆ పారామీటర్స్ వీళ్ళు డీకోడ్ చేయాలా. ఏంటి ఓకే. ఇంటర్ప్రిటేషన్ చేయాలా. దాన్ని అప్పుడే నీకు ఎగ్జాక్ట్‌గా వాట్ ఈస్ ద రీజన్ అనేది మీకు తెలుస్తుంది. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దట్ వన్. హ్మ్. కన్క్లూషన్ అనేది ఎమ్మటనే రాదు. ఇట్ విల్ టేక్ టైమ్ అన్నమాట. ఇట్ ఈస్ ఎక్స్‌పర్ట్స్ ఆల్సో రిక్వైర్డ్. సమ్‌టైమ్స్ దే మే సెండ్ టు ద సమ్ అదర్ కంట్రీ వేర్ దిస్ ఎక్స్‌పర్టిజం ఈస్ దేర్. యాక్చువల్‌గా ఎర్లియర్ ఇండియాలో లేదు. ఇప్పుడైతే ఉందో లేదో అది కూడా నాకు పూర్తిగా అవగాహన లేదన్నమాట. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. వెల్కమ్. సో యెస్, ఇదనమాట ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నటువంటి విషయాలు. అంటే తన అనుభవపూర్వకంగా నిన్న జరిగినటువంటి ఈ విమాన ప్రమాదం ఏ విధంగా జరిగుండొచ్చు, అంటే కారణాలు ఏంటి అనే విషయాలైతే తెలియజేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం డీకోడ్ చేయడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. 2-3 మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది అని తెలియజేస్తున్నారు. సో లెట్స్ సీ ఎంత త్వరగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి అనేది మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.